శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. చిద్ఘన్నాయ ప్రసన్నాయ సృచ్చాకాశవిహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాళాంబుదాళి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటిగదంగనేవ మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిం భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. అంటే మేఘమునందు మెరుపు తీగ విలసిల్లిన చందంగా వానాకాలమునందు మబ్బు మాదిరిగా నల్లని శరీర ఛాయ గల శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఏ జగజ్జనని రూపం వెలుగొందుతూ ఉన్నదో అట్టి శ్రీ మహాలక్ష్మి మంగళ స్వరూపం నాకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించునుగాక. అంటే ఆ శ్రీ మహాలక్ష్మి విష్ణు వక్షస్థల వాసిని కదా, ఆయన వక్షస్థలం మీద ఎప్పుడు స్థిర నివాసం ఆ తల్లి ఎప్పుడు చిరునవ్వుతో తన దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది కదా. ఆ మహాలక్ష్మి మంగళ స్వరూపము నాకు ఎల్లప్పుడూ శుభాలను సిరి సంపదలను ప్రసాదించునుగాక.